హలో గాయ్స్, ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ చేస్తున్నాను. మార్నింగ్ నుంచి నైట్ వరకు నా డే ఎలా ఉంటుంది ఏంటి అని చూపిస్తాను. ముందుగా ఇప్పుడే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి బాసాలు క్లీన్ చేసుకొని డుగ్గాడికి పాలు కాగబెడుతున్నాను అనమాట. కబోర్డ్స్కి అన్నీ ఇలా కవర్ కట్టేశాను. డుగ్గువాడేమో అన్ని కబోర్డ్లో ఉన్నవన్నీ తీసి కింద పడేస్తున్నాడు. అవి పడిపోయినా పర్లేదు కానీ మిక్సీ అవి ఉన్నాయన్నమాట. కాలు మీద వేసుకొని దెబ్బ తాకిద్దేమనేసి కొంచెం భయంగా ఉంటుంది. అందుకని కవర్స్ కట్టేశాను కబోర్డ్కి. చిన్నపిల్లలున్న ప్రతి ఒక్కరింట్లో ఇలాగే ఉంటుంది కదా, ఇల్లంతా ఆగమాగం చిందరబందంగా ఉంటుంది. డుగ్గుగాడు కూడా నాతో పాటే మార్నింగే లేస్తున్నాడు. ఇప్పుడే లేచాడనమాట. డుగ్గు పాప ఏం చేస్తున్నావు? కళ్ళంతా చిన్నగా అయిపోయాయి. లేచింది కదా ఇప్పుడే, కొద్దిసేపు అయితే యాక్టివ్ అయిపోతుంది. నడవడానికి ఇప్పుడు నడుస్తుంది అనమాట. కాకపోతే అప్పుడే లేచింది కదా, నడవడానికి అంతగా ఇంకా ఇబ్బందిగా ఉందన్నమాట తనకి. లేదంటే మంచిగానే నడుస్తుంది. చిన్నపిల్లలు తొందరగా మాట్లాడట్లేరని, తొందరగా నడవట్లేరని ఇలా ఎప్పుడు కూడా టెన్షన్ పడకండి. పిల్లలు వాళ్ళ వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగానే ఉంటారు. అందరు పిల్లలు బాడీ తీరు ఒకలాగా ఉండదు కాబట్టి కొందరు తొందరగా మాట్లాడతారు, కొందరు తొందరగా నడుస్తారు, కొందరు లేటుగా మాట్లాడతారు, లేటుగా నడుస్తారు. అంతేగాని దాంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. మీరు టెన్షన్ పడకండి. అందరి ఇళ్ళల్లో పిల్లలు కొంచెం లేట్ అయినా పర్లేదు, మాట్లాడతారు, నడుస్తారనమాట. సో డుగ్గువాడికి ఇప్పుడు పాలు తాగిపిస్తున్నాను అనమాట. హార్లిక్స్ వేసాను, కొంచెం షుగర్ వేసి వాడికి తాగిపించేసి నేను బ్రేక్ఫాస్ట్ కోసం ఇక్కడ పునుగులు ప్రిపేర్ చేస్తున్నాను. చాలా యమ్మీగా టేస్ట్ చాలా బాగుంటుంది. దీంట్లో కాంబినేషన్ వచ్చేసి టమాటో చట్నీ. ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. టమాటో చట్నీ బాగుంటుంది, పల్లి చట్నీ అంత బాగోదు. ఎందుకంటే పునుగులు కూడా చప్పగా ఉంటాయి కాబట్టి పల్లి చట్నీ అంత స్పైసీ ఉండదు. సో డుగ్గువాడు కూడా మేము తినేసాము, డుగ్గువాడు కూడా తింటాడని చెప్పేసి ఒక 2-3 గిన్నెలు వేసి ఇచ్చాను. వాడికి చాలా ఇష్టం పునుగులు. ఒక్కటైనా తినడానికి ట్రై చేస్తుంది. అది కూడా ఒక 1 అవర్ టైం పడుతుంది అనమాట అది తినడానికి. సో వాళ్ళు తిన్న తర్వాత వానికి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ. డైలీ క్యారెట్, బీట్రూట్ అవన్నీ కామన్గా ఉన్నాయి కదా, కొంచెం ఏమైనా డిఫరెంట్గా చేద్దామని చెప్పేసి పాలేసి తినిపిస్తున్నాను ఈ మధ్యన. అప్పుడప్పుడు పాలేస్తే కూడా పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి ఆమెకు తినిపించేసి మళ్ళీ మేము లంచ్లోకి ఎగ్ కర్రీ ప్రిపేర్ చేశాను. రైస్ ఇంకా లంచ్లోకి ఇంకా మార్నింగ్ చేసిన బ్రేక్ఫాస్ట్ డుగ్గువాడికి తినిపించేవి సపరేట్గా వండుతాను కదా డుగ్గువాడికి. ఇంకా అవి ఇంకా మార్నింగ్ నుంచి ఉన్న గిన్నెలన్నీ ఇప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. అనుకున్నంత ఈజీగా ఏముండదు ఇంట్లో చేసే వాళ్ళ పనులకి, ఇంట్లో ఉన్న వాళ్ళకి. ఎందుకంటే ఇంట్లో ఉండే వాళ్ళకి చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇంకా పని ఎక్కువే ఉంటుంది. ఆ ఇంట్లో ఉండి ఏం చేస్తారులే వీళ్ళని అనుకునే వాళ్ళు అనుకుంటూ ఉంటారు, కానీ ఎవరికి ఉండే పని వాళ్ళకు ఉంటూనే ఉంటుంది. ఇంకా అందులోనే ఇప్పుడు బ్యూటీషియన్గా ఫేషియల్స్, వ్యాక్సింగ్ వాళ్ళు కూడా మధ్య మధ్యలో వస్తే అవి చూసుకుంటున్నాను. ఇంకా బట్టలన్నీ చిందరబందంగా ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు అన్నీ సర్దాను అనమాట. ఈవినింగ్ టైంలో ఇవన్నీ సర్దేశాను. కబోర్డ్లో ఉన్నాయన్నీ మళ్ళీ ఒక 10 డేస్కి మళ్ళీ నార్మల్ అయిపోతూనే ఉంటుంది. కంపల్సరీ 15 డేస్కి ఒకసారి అన్నీ సదురుతూ ఉంటానన్నమాట. మా హస్బెండ్ అయితే ఇంకా ఘోరంగా ఉంటాయి. ఇంకా హస్బెండ్స్ ఎంత నీట్గా పెట్టినా వాళ్ళు పెద్దగా నీట్గా పెట్టుకోరు. ఇంకా దాని అయితే వీక్లీ వన్స్ సదురుతాను. మావైతే 15 డేస్కి, వీలవ్వకపోతే 20 డేస్కి సదురుతూ ఉంటానన్నమాట. మార్నింగ్ నుంచి బాగున్నాడు డుగ్గువాడు. సడన్గా ఏమైందో తెలియదు. నైట్ 10 అవుతుంది యాక్చువల్లీ. సడన్గా కోల్డ్ డల్ అయిపోయింది, చూసారు కదా అంత వీక్ అయిపోయిందో. సో వాడికి లైట్గా కోల్డ్ ఇంకా లైట్ ఫీవర్ లాగా ఉందన్నమాట. అస్సలు పడుకోవట్లేదు. 10 నుంచి నైట్ 12 వరకు నా మీద నుంచి దిగట్లేదు అనమాట. 12 o'clockకి పడుకుంది, అంతసేపు పడుకోనే లేదు. విక్స్ రాసి కొబ్బరి నూనె మంచి హెడ్కి పెట్టేసి మళ్ళీ మెడిసిన్స్ వేసాను వాడికి. ఎందుకో సడన్గా కోల్డ్ అయింది. వేడికి సమ్మర్ కదా, పిల్లలకి వేడి జలుబులాగా అయిందనమాట. ఇంకా నవీన్ కూడా లేడు. నవీన్ మార్నింగే తినేసి తను చిన్న వర్క్ ఉంటే బయటకు వెళ్ళాడనమాట. నేను ఒక్కదానే ఉన్నాను. డుగ్గువాడేమో అస్సలు వినట్లేడు. యాక్చువల్లీ నాకు టీత్ ప్రాబ్లం ఉంది. టీత్ ఎందుకో పెయిన్ వస్తుంది, లాస్ట్ టీత్ 2-3 డేస్ నుంచి నాకే చాలా పెయిన్ఫుల్గా ఉంది. నాకు దానివల్ల నిద్ర లేదు. అందులోనూ డుగ్గువాడికి హెల్త్ బాగాలేకపోతే నేనే చూసుకోవాలి కాబట్టి వాడిని చూసుకోవడం కూడా ఇబ్బందిగా ఉందన్నమాట. నాకే టీత్ భయంకరంగా పెయిన్గా ఉందన్నమాట. మన మనుషుల మనం ఏది వచ్చినా తట్టుకోలేము. ఇక మనమే తట్టుకోలేమంటే పిల్లలు ఎలా తట్టుకుంటారు చెప్పండి. ఇంకా డుగ్గు అని అటు ఇటు చేసి లాస్ట్కి పడుకోబెట్టాను. 12 o'clockకి పడుకుందనమాట. ఈరోజు వీడియో వచ్చేసి ఇంతే గైస్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.